నమస్తే. ఈవేళ మనం చాలా బ్యూటిఫుల్ అయిన ఒక టిప్ మీకోసమని. ఇది వచ్చి ఏంటంటే పెప్పర్ని ఎనర్జైజ్ చేసుకోవడం, హెర్బల్ ఇన్ఫ్యూజ్ చేయడం ఎలాగా. మనం కరక్కాయని చూసాం కదా, అదే విధంగా పెప్పర్ని ఎలా చేసుకోవాలి. కరక్కాయలో బ్రహ్మదండి ఆకు లాస్ట్లో వాడుతాం జ్యూసు, పెప్పర్లో వేరే ఆకు వాడతాం, అంతే డిఫరెన్స్ ఉంటుంది, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో దీన్ని పెప్పర్గా వాడేటప్పుడే మనకి విపరీతమైన మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. దాన్ని ఇలా ఆల్కలైన్ చేసి మనం హెర్బల్ ఇన్ఫ్యూజ్ చేసినప్పుడు ఇంకా ఎన్నెన్ని బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం పదండి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది తయారు చేయడానికి పెప్పర్ని మనం 100 గ్రామ్స్ 150 250 ఎంత అయితే మీకు పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఈజీగా చేయగలుగుతున్నామంటే ఎక్కువ చేసుకోండి, లేదు కొంచెంగా చేసుకుంటానంటే కొంచెంగా చేసుకోండి. కానీ దీనికి మట్టి పాత్ర కావాలి. మట్టి పాత్రలో ఫస్ట్ ఏం చేయాలి, సున్నపు నీళ్ళు, మనం తమలపాకు వేసుకుంటాం కదా, ఆ సున్నపు నీళ్లు పోసేసి దానిపైన ఒక వైట్ క్లాత్లో కట్టేసేయండి ఆవిరి పెట్టడానికి. దానిపైన పెప్పర్ వేసేయండి. పెప్పర్ ఆర్గానిక్ పెప్పర్గా ఉండడం మంచిది. ఒక పెప్పర్ వేసేయండి. దానిపైన ఒక ఇడ్లీ మూతని పెట్టేస్తే ఇప్పుడు ఏమవుతుంది, సున్నపు నీళ్ళు కట్టెల పొయ్యిలో చేస్తే చాలా మంచిది. లేకపోతే ఇంట్లో చేసుకునే వాళ్ళు కొద్దిగా గ్యాస్లో కూడా పెట్టి చేసుకోండి, పర్వాలేదు. కానీ కట్టెల పొయ్యి చాలా అడ్వైజబుల్ అనమాట. సో ఈ కట్టెల పొయ్యిలో మనం చేసేటప్పుడు ఈ సున్నపు నీళ్ళు మరిగి ఈ ఆవిరంతా ఏమవుతుందంటే ఆ పెప్పర్ మీదకి ఇన్ఫ్యూజ్ అవుతుంది. ఓకేనా? అయినాక మొత్తం ఈ సున్నపు నీళ్ళు అయిపోయినాక, అది కొలతలేం లేదండి, మన ఇష్టం ఎంత పెట్టుకుంటే అంత. ఇప్పుడు ఏం చేయాలి, ఈ పెప్పర్ని తీసి ఎండబెట్టేయాలి. ఎండబెట్టేసినాక మళ్ళీ మరుసటి రోజు కొబ్బరి బోండా ఉంది కదా, కొబ్బరి బోండాను తెచ్చుకొని ఆ నీళ్ళని ఈ మట్టి పాత్రలో పోసి పొయ్యి మీద పెట్టి ఇదే వెలిగిస్తాం. అది ఆవిరయ్యి దానిలో ఉన్న ఆవిరంతా వెళ్ళి పెప్పర్ మీదకి వెళ్తుంది. తర్వాత మొత్తం అయిపోయినాక ఆ పెప్పర్ని తీసి ఎండలో పెట్టుకుంటాం. మళ్ళీ మూడోది ఏంటంటే కుప్పింటాకు జ్యూస్ తీసుకొని, ఆకుని జ్యూస్గా తీసుకొని ఆ జ్యూస్ని ఈ మట్టి పాత్రలో వేస్తాం. వేసి మరిగించినాక ఈ కుప్పింటాకు రసం ఒక ఎనర్జీ అంతా ఈ పెప్పర్లోకి వెళ్తుంది. తర్వాత నాలుగోది ఏం చేస్తాము అంటే తమలపాకు. కరక్కాయలో బ్రహ్మదండి ఆకు, పెప్పర్లో తమలపాకు, ఫోర్త్ వన్ మాత్రం. తమలపాకుని జ్యూస్ చేసి ఆ జ్యూస్ని ఆ మట్టి పాత్రలో పోసి దాన్ని పొయ్యి మీద వెలిగిస్తున్నప్పుడు ఈ తమలపాకులోని అన్ని వైటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా ఈ పెప్పర్ మీదకి వెళ్ళిపోతాయి. ఈ 4 అన్నీ అయిపోయినాక దీన్ని తీసి ఎండలో పెట్టుకొని మనం ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకోవడమే అండి. ఇంతే. ఇది ప్రాసెస్ కొంచెం చూడడానికి కష్టంగా అనిపించినా కానీ ఇంట్లో మీకు కావాల్సినంత మీరు చేసుకోవచ్చు. అంత కష్టమైన ప్రాసెస్ అయితే ఏం కాదు. సో మనం కూడా తయారు చేస్తున్నాం, ఇది కూడా ఎనర్జైజ్డ్ పెప్పర్ అని. అది ఫిబ్రవరి 1st వీక్లో మనకు వస్తుంది. కానీ మీరు చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోండి. ఇప్పుడు సున్నపు నీళ్ళలో ఏమేమి ఉంటాయి, సున్నపు నీళ్ళలో కాల్షియం ఉంది, ఐరన్ ఎక్కువ ఉంది, కాల్షియం ఉంది అని అంటారు. ఇప్పుడు ఆల్రెడీ మామూలుగా ఉన్న పెప్పర్లో ఏమేమి ఉంటాయంటే విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, పొటాషియం ఉంది, ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం, వైటమిన్ సి, వైటమిన్ ఏ, వైటమిన్ B6 ఉన్నాయి అని చెప్తారనమాట. సో ఇలా ఉన్న పెప్పర్కి ఫస్ట్ సున్నం ఏం చేస్తుంది, కాల్షియం ఐరన్ని, దాంతోపాటు ఆ పెప్పర్ని ఇంకా ఎనర్జైజ్ చేస్తుంది. సెకండ్ ఏం పోస్తాం, టెండర్ కోకోనట్ వాటర్. దీనిలో ఏముంది, పొటాషియం చాలా పుష్కలంగా ఉంది, కాల్షియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, మెగ్నీషియం, ఐరన్, అయోడిన్, క్లోరైన్, సల్ఫర్, వైటమిన్ B1 B2 B5 ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఆ పెప్పర్తో పాటు ఇన్ఫ్యూజ్ అవుతాయి. అర్థమైంది కదా మనకి. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, మూడోది ఏంటంటే కుప్పింటాకులో ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయి, కోల్డ్ కాఫ్ స్కిన్కి చాలా మంచిది. ఇది వచ్చి ఇమ్యూనిటీని పెంచుతుంది. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం చాలా ఉంది దీనిలో. పొటాషియం, మ్యాంగనీస్, వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ ఈ ఉన్నాయి ఎక్కువగా. ఇవన్నీ కూడా ఈ పెప్పర్తో పాటు ఇన్ఫ్యూజ్ అవుతుంది. తర్వాత ఫోర్త్ వన్ తమలపాకులో ఏమేమి ఉన్నాయి, వైటమిన్ ఏ ఉంది, B1 ఉంది, B2 ఉంది, కార్బోహైడ్రేట్ ఉంది, కొంచెం అయోడిన్ ఉంది, థయమిన్ ఉంది, ఫాస్ఫరస్, ఐరన్, కాల్షియం. ఇవన్నీ కూడా ఆ పెప్పర్తో పాటు, పెప్పర్కి ఆల్రెడీ చాలా మెడిసినల్ క్వాలిటీ ఉంది,
దాంతోపాటు ఇవన్నీ కూడా దాంతోపాటు ఇన్ఫ్యూజ్ అవుతుంది కదా. మనం సపరేట్గా కలపట్లేదు. ఇప్పుడు త్రికడుగు అంటారు, దానిలో ఏమేమి ఉన్నాయంటే పెప్పరు, తిప్పిలి, డ్రై జింజర్, శొంఠి, ఈ 3 కలిసి ఉంటాయి. సో అలా ఇలా కలిసి మనం పెట్టలేదు. ఇది ఒక్కదానికి పెప్పర్కి ఇన్ని గుణాలని మనం అందిస్తున్నాం అన్నమాట. ఇది చాలా మెడికేటెడ్ పెప్పర్ అన్నమాట. ఈ పెప్పర్ జనరల్గానే పెప్పర్ ఎక్కడెక్కడ ఎక్కువగా పండిస్తారంటే వియట్నాం, ఇండోనేషియా, ఇండియా, చైనా, బ్రెజిల్లో ఎక్కువగా పెప్పర్ పండిస్తారు. ఇది తలసిరంద ఫుడ్ అంటారు. ఇది చాలా అత్యవసరమైన అని చెప్పలేము, చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ఫుడ్ అన్నమాట. ఇది పెప్పర్ అనేది మెడిసినల్ క్వాలిటీ ఉన్నది పెప్పర్. ఈ పెప్పర్ని మీరు రెడీ చేసి పెట్టుకుంటే ఇంట్లో 3 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఉన్నారనుకోండి, ఒక హాఫ్ స్పూన్ పాలలో బాగా అరగదీసేయాలి ఈ పెప్పర్ని. ఒకే ఒక పెప్పర్ అరగదీసేసి 3 months 6 months పిల్లలకి అనుకోండి హాఫ్ అరగదీశారంటే చాలు. లేకపోతే మనకి 3 వయసు వరకు ఉన్న పిల్లలకి ఒక పెప్పర్ని బాగా అరగదీయాలి. అరగదీసి హాఫ్ స్పూన్ పాలలో దాన్ని 1 tumbler పాలలో కలిపి మీరు ఇచ్చేస్తే ఒక్క 3 daysకి మీరు ఇచ్చారంటే ఎటువంటి ఫీవరు, ఎటువంటి ప్రాబ్లం అయినా ఉండని, వాళ్ళు ఎందుకో తెలియక ఏడుస్తుంటారు, ఏంటంటే కడుపులో ఇబ్బంది, ఇలా రకరకాలు ఉన్నా కానీ ఇవి నార్మల్కి వచ్చేస్తాయి. ఎన్ని రోజుల వరకు ఇవ్వచ్చు? 7 days వరకు ఇవ్వచ్చు. లేకపోతే బాగానే ఉన్నారు కదా పిల్లలు, ఇప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్టప్ చేయడానికి ఎలా ఇవ్వచ్చు అనుకుంటే వీక్లీ వన్స్ ఒక పెప్పర్ని అరగదీసి అలా పాలలో కలిపి ఇచ్చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పెప్పర్ ఎస్పెషలీ మెడికేటెడ్ పెప్పర్ అవుతుంది. పెప్పర్కి అంత గుణం ఉన్నప్పుడు ఇలా ఇన్ఫ్యూజ్ చేసిన ఈ పెప్పర్కి ఇంకెంత గుణం ఉంటుందో ఆలోచించుకోండి. ఇప్పుడు ఆఫ్టర్ 3 years అనుకోండి, ఒక 11 మిరియాలని అలా దంచి నీళ్ళలో ఒక 200 ml ఆఫ్ వాటర్లో వేసి బాగా మరగబెట్టి ఒక 50 ml అయిపోయినాక మిరియాల వాటర్, ఇంకా దీంతో పాటు ఏం వెయ్యొద్దు. జ్వరం ఉన్న వాళ్ళకి, జ్వరం, కోల్డ్, కాఫీ ఏమున్నా కానీ 200 mlని బాగా మరిగిస్తే 50 ml అవుతుంది. ఈ 50 mlని 2 hours once అయినా ఇవ్వచ్చు, లేకపోతే మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ 3 సార్లైనా తాగొచ్చు. 3 days తాగారంటే ఎంత ఫీవర్ ఉన్నా ఏమున్నా నార్మల్కి వచ్చేస్తుందండి. కోల్డ్, కాఫ్, ఫీవర్ అన్నిటికీ కూడా దిస్ ద బెస్ట్ మెడిసిన్ అనమాట. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ వేరే. ఇంకా 11 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళు అలా అయిపోయినాయి పిల్లలకి అని అంటే ఇంకా పెద్దవాళ్ళ దాకా 27 లేదంటే 30 పెప్పర్ వేసి దంచేసుకొని బాగా ఒక 300 to 400 ml వాటర్ పెట్టి దానిలో ఈ పొడిని మిక్సీలో వేసి పౌడర్ చేయకూడదు, ఊరికే దంచుకోవాలి. దంచుకొని దానిలో వేసి బాగా మరిగించి ఒక 100 mlగా అయిన తర్వాత ఈ వాటర్ని తీసుకొని మనం తాగామనుకోండి, ఇది కూడా ఎన్నిసార్లు తాగొచ్చు? రోజుకి 3 times మనం ఈజీగా తాగొచ్చు. 3 days తాగొచ్చు. ఇది కంటిన్యూగా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కంటిన్యూగా రోజు తాగుతూ ఉంటారు, అది రైట్ కాదు. ఓకే, ఇలా ఆరోగ్యం బాగాలేనప్పుడు దీన్ని ఒక 3 times తాగారంటే 3 daysకి తాగారంటే హెల్త్ బాగుపడుతుంది. అది కాకుండా మనం చారులో, ఇంకా మనం దేనిలో, పొంగల్లో, దేనిలో మనం పెప్పర్ వాడతామో అన్ని పెప్పర్కి ఇదే పెప్పర్ వాడామనుకోండి, ఇంకా హెర్బల్ ఇన్ఫ్యూస్డ్ పెప్పర్ కదా ఇది, చెప్పలేని ఇమ్యూనిటీ పెరుగుతుందండి. ఇది ఎప్పుడు తెలుస్తాయి మనకంటే రెగ్యులర్ యూసేజ్లో మన బాడీలో మనకు వస్తున్న చేంజెస్ తెలుస్తాయి. ఈ పెప్పర్ కూడా మీరు తయారు చేసుకోండి. మీరు తయారు చేసుకోవడానికి ఫార్ములాతో చెప్పాను నేను. ఇది మనం కూడా తయారు చేస్తున్నాము. February 1st weekలో వస్తుంది. కావాలన్న వాళ్ళు ఇక్కడ కూడా తీసుకోవచ్చు, మీ తయారన్నా చేసుకోవచ్చు. సో చాలా బెస్ట్ అన్నమాట. మిరియాల్లో మనకి లేని ఔషధ గుణాలు లేవు. ఎవరైనా తీసుకోవచ్చు, చిన్న బిడ్డ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. ఎంత ఇస్తున్నాము అన్నదే మనకి ఇంపార్టెంట్. 3 months 6 months పిల్లలు అనుకోండి, ఒక హాఫ్ మిరియాలు అరగదీశారంటే చాలు. 3 years లోపు అంటే ఒక్క మిరియాలు చాలు. ఇంకా దానికి పైన 11 years వరకు ఏంటంటే మనకి ఒక 3 years పైన వాళ్ళకి 11 మిరియాలు చాలు. లేదు అనుకుంటే ఒక 15 years పైన ఉన్న వాళ్ళకైతే మనం ఒక 27 to 30 మిరియాలు తీసుకొని వాటర్లో పెడతాం. ఈ 3 years పైన ఉన్న పిల్లలకి వాటర్లో ఇవ్వచ్చు. తాగనంటే పాలలో కూడా మీరు ఇవ్వచ్చు. కానీ వాటర్లో ఇవ్వడం అనేది, మిరియాల వాటర్ అనేది అంత మెడిసిన్
గా మనకి పనిచేస్తుంది. ఇది అందరూ యూజ్ చేయాలి. యూజ్ చేసి మన హెల్త్ని, మన ఇమ్యూనిటీని మనం బూస్టప్ చేసుకోవాలి. ఇదే మిరియాలని మీరు హనీలో నానబెట్టుకొని కూడా 48 days తర్వాత రోజుకు ఒక 3 మిరియాలు విత్ హనీ తీసుకుని తింటూ ఉంటే ఆ ఇమ్యూనిటీ బూస్టప్ అనేది చాలా ఈజీగా అవుతుంది. కొలతలు ఏం లేదండి. చిన్న పిల్లలుగా ఉంటే 1 ఇస్తే చాలండి విత్ హనీలో 48 days నానబెట్టుకొని కూడా అలా కూడా చేసుకోవచ్చు. ఈ పెప్పర్ అయితే అంత మంచి బెనిఫిట్స్ మీకు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.